రంగరాయ మెడికల్ కాలేజ్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజన ప్రాంతాల్లో తీవ్రమైన వైద్యుల కొరత ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కాలేజీలో చదువుకున్న డాక్టర్లు నెలలో కనీసం ఒక్కరోజైనా గిరిజన ప్రాంతాలకు వెళ్లి సేవలు అందించాలని పిలుపునిచ్చారు. అరకులో సికిల్ సెల్ అనీమియా బాధితుల కోసం ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంక్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇంకా సమాజంలో కులాల గురించే మాట్లాడుకునే పరిస్థితులు ఉండడం బాధాకరమని అన్నారు. కులానికో రంగు ఉంటుందా అని ప్రశ్నిస్తూ తనకు సంకుచిత మనస్తత్వం ఉంటే ఇంత పోరాటం చేయలేనని స్పష్టం చేశారు. యువ డాక్టర్లు కుల మతాలకు అతీతంగా భారతీయత మానవత్వంతో ముందుకు వెళ్లాలని సూచించారు. యువత భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలిపారు. ఎవరైనా సరే, పెద్దలు ఎవరైనా సరే, తల్లిదండ్రులు కానీ మన బిడ్డలు బాగుండాలని నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని కోరుకుంటారు. అలాంటిది మీరు బాగుండాలని కోరుకుంటేనే కదా ఈ రోజున మనకి ఎక్కడో చదువుకొని వెళ్ళిపోయి తిరిగి మా కాలేజీకి మేము ఏం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రంగరాయ కాలేజ్ ఫార్మర్ స్టూడెంట్స్ అందరూ, పూర్వ విద్యార్థులందరూ ఈరోజు మన ముందుకొచ్చి 10,11,00,000 వ్యయంతో నిర్మించబోయే ఈ భవనంలో బయోకెమిస్ట్రీ విభాగం, పరిపాలనా కార్యాలయాలు, లెక్చర్ హాళ్ళు, నర్సింగ్ ల్యాబ్స్ వంటి ఆధునిక సదుపాయాల్లోనే ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ కోసం కాదు, మేము చదువుకొని వెళ్ళిపోయాం, భావితరాలకి మేము చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పేసి. సో అది మీకోసం చేస్తున్నట్టు, అది మీ భవిష్యత్తు కోసం చేస్తున్నారు. సో ఇలాంటి ముందు చూపుతోటి అంటే మిమ్మల్ని చూడగానే ప్రతి ఒక్కరికి రంగరాయ అంటే వన్స్ రంగరాయ ఎప్పటికీ రంగరాయ అంటానికి ఎంత గర్వం, ఎంత తమిళ్లో రొమ్మ పెరుమయా సొల్లువాంగ, చాలా గర్వం.